రోజు ఇడ్లీ దోశల్లోకి ఒకటే రకం చట్నీయా? కాస్త డిఫరెంట్‌గా ఏదన్నా చెయ్యమ్మా అని పిల్లలు మా ఇంట్లో లాగా మీ ఇంట్లో కూడా అడుగుతున్నారా? అయితే మీ అందరి కోసం, మనందరి కోసం ఈ టమాటో ఉల్లిగడ్డ చట్నీ ఇడ్లీ దోశల్లోకైతే కాంబినేషన్ అదిరిపోయింది. సూపర్ టేస్టీగా ఉంది. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ ఎలా చేయాలో చూసేద్దామా? ఈ చట్నీ కోసం మనకి 2 టమాటాలు, 2 ఆనియన్స్, 4, 5 ఎండుమిర్చి, 5, 6 వెల్లుల్లి రెబ్బలు, నిమ్మకాయ సైజంత చింతపండు, పోపు వేసుకోవడానికి పోపు దినుసులు. ఇవన్నీ రెడీగా ఉంటే 10 మినిట్స్‌లో మనకి చట్నీ రెడీ అయిపోతుంది. టమాటాలని, ఆనియన్స్‌ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ 1 కప్ వేసి వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కాస్త ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న టమాటాలను వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి 2-3 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇవి మగ్గిన తర్వాత ఇందులోకి చింతపండును వేసి మొత్తం కలుపుకొని మరొక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి. 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్‌లోకి తీసుకొని అందులోకి మన రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మరీ మెత్తగా కాకుండా పల్స్ మోడ్‌లో గ్రైండ్ చేసుకోవాలి. అవసరం అనిపిస్తే కొన్ని వాటర్ పోసుకోండి. మరీ ఎక్కువ పోసుకోవద్దు. మనం తీసుకున్న క్వాంటిటీకి పావు కప్పు వాటర్ అయితే సరిపోతాయి. వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. పల్స్ మోడ్‌లో గ్రైండ్ చేస్తే తినేటప్పుడు టేస్ట్ బావుంటుంది. చట్నీకి పోపు పెట్టుకుందాము. పోపు పెట్టుకుంటేనే టేస్ట్ ఇంకా బావుంటుంది. స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన పోపు దినుసుల్ని ముందుగా మనం మిక్సీ పట్టిన చట్నీలో వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని వేడివేడిగా ఇడ్లీ దోశల్లో వేసుకొని తింటే ఈ చలికాలంలో నోటికి కాస్త పుల్ల పుల్లగా కారంగా ఇంతకంటే ఏం కావాలి అనిపిస్తుంది. అంత టేస్టీగా ఉంది. మీరందరూ తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. అంతే ఈ వీడియో నచ్చిందా? నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్ టు సుధావాహిని వ్లాగ్స్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్.